నా భూతో నా భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో నక్షి మేళ. మర్రి గోల్డెన్ డైమండ్స్, KPHP మెట్రో స్టేషన్, హైదరాబాద్. మెట్రో రైలు మొదటి దశ ప్రాజెక్టు ప్రభుత్వ పరమైంది. ఇన్నాళ్లు ప్రైవేటు సంస్థ L&T ఆధీనంలో ఉండగా 1461.47 కోట్ల రూపాయలతో 100% ఈక్విటీని కొనుగోలు చేయడం ద్వారా మెట్రోని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశను HMRL ద్వారా స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. కరోనా వేళ తీవ్ర నష్టాల నుంచి సంస్థ కోలుకోలేకపోవడంతో ప్రాజెక్టు నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పీపీపీ విధానంలో నిర్మించిన హైదరాబాద్ మెట్రో రైలు పూర్తిగా ప్రభుత్వపరమైంది. L&Tతో కొన్ని రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది. ఈ నేపథ్యంలో HMRL చైర్మన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు, మెట్రోపాలిటన్ ఏరియా పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, HMRL ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, L&T మెట్రో రైల్ లిమిటెడ్ ఎండీ KVB రెడ్డి, L&T ప్రతినిధి DK సేన్, ప్రభుత్వ పట్టణ రవాణా సలహాదారు, మెట్రో రైల్ మాజీ ఎండీ NVS రెడ్డి నిన్న సచివాలయంలో సమావేశమయ్యారు. HMRL, L&T, MRHL మధ్య షేర్ల కొనుగోలు ఒప్పందం కుదిరింది. ఒప్పందంపై సర్ఫరాజ్ అహ్మద్, DK సేన్, KVB రెడ్డి సంతకాలు చేశారు. ఒప్పందం ప్రకారం L&T హామీతో L&T MRHL పై ఉన్న 13,538.53 కోట్ల అప్పును రాష్ట్ర ప్రభుత్వ హామీతో రీఫైనాన్స్ చేస్తారు. ఈ లావాదేవీకి ట్రాన్సాక్షన్ అడ్వైజర్గా IDBI క్యాపిటల్ వ్యవహరించగా లీగల్ అడ్వైజరీ సేవల్ని సరఫ్ అండ్ పార్ట్నర్స్ సంస్థ అందించనుంది. L&T నుంచి మెట్రో రైలు స్వాధీనం చేసుకునే ఒప్పందానికి ముందుగా L&T చైర్మన్ ఎండీ SN సుబ్రహ్మణ్యన్ బంజారాహిల్స్లోని పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. మెట్రో స్వాధీనం సహా పలు అంశాలపై వారిద్దరి మధ్య చర్చలు జరిగాయి. లార్సన్ అండ్ టూబ్రో లిమిటెడ్ L&T మెట్రో రైల్ లిమిటెడ్లో తనకున్న మొత్తం వాటాను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్కు విక్రయించడానికి షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు L&T స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్లో వెల్లడించింది. ఈ లావాదేవీ పూర్తయిన తర్వాత L&Tకి L&T MRHL అనుబంధంగా ఉండదని తెలిపింది. ఈ పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ జూన్ 30 వరకు పూర్తి కావచ్చని అంచనా వేస్తున్నట్లు వెల్లడించింది. హైదరాబాద్ మెట్రోలో ప్రస్తుతం నిత్యం సగటున 4.5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. మెట్రో ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 86 కోట్ల ప్రయాణాలు నమోదయ్యాయి. హైదరాబాద్ మెట్రో రైల్ మొదటి దశను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో ప్రతిపాదిత రెండో దశ నెట్వర్క్ రూపకల్పన, పనులు, ప్రణాళిక, అమలు, సేవల పరంగా సమన్వయం సాధ్యమవుతుంది. భవిష్యత్తులో నగరానికి మరింత సమగ్ర, ప్రయాణికులకు అనుకూలమైన మెట్రో రైలు నెట్వర్క్ ఏర్పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. నగర ముఖ చిత్రాన్ని మార్చేసిన హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టులో దశాబ్దన్నర ప్రయాణానికి L&T ముగింపు పలకడం ఒక అధ్యయనం ముగిసినట్లుగా అయింది. 2010లో ఒక కలగా మొదలైన ఈ ప్రయాణంలో నిర్మాణ రంగ దిగ్గజం L&T పోషించిన పాత్ర చెప్పుకోదగ్గది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ప్రైవేటు ప్రాజెక్టులో ఎన్నో ఆటుపోట్లు, సవాళ్లు, ఆందోళనలు, వీటన్నింటినీ సర్కార్ తోడ్పాటుతో అధిగమించి హైదరాబాద్ వాసులకు ఆధునిక రవాణా వ్యవస్థను పరిచయం చేసింది. నాడు మెట్రో రైలుకు పునాది వేసినప్పటి నుంచి నేడు లక్షల మంది ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేర్చే వరకు ఈ సంస్థ ప్రభుత్వంతో కలిసి నడిచింది. ఆర్థిక సమీకరణాలు, సంస్థ వ్యూహాత్మక నిర్ణయాల్లో భాగంగా మెట్రోలో తన వాటాను విక్రయించి ప్రాజెక్టు నుంచి L&T వైదొలిగింది. దాదాపు 15 ఏళ్లకు పైగా ఉన్న అనుబంధానికి స్వస్తి పలుకుతూ హైదరాబాద్ మెట్రో పగ్గాల్ని పూర్తిగా ప్రభుత్వపరం చేసింది. కోవిడ్తో 6 నెలలు మెట్రో రైళ్లు డిపోలకే పరిమితం కావడంతో ప్రాజెక్టుకు తీవ్ర నష్టాలొచ్చాయి. దీంతో అప్పటి ప్రభుత్వం 900 కోట్ల వడ్డీ లేని రుణాన్ని అందజేసింది. 35 ఏళ్లకు ముగియాల్సిన ఒప్పందాన్ని 2022 జూలై 4న మరో 25 ఏళ్లకు పొడిగించింది. అంటే ఇంకా L&Tకి 2072 వరకు 53 ఏళ్ల గడువుంది. నష్టాల కారణంగా ఆర్థికంగా తీవ్ర ఒత్తిడికి గురికావడం, మొదటి, రెండో దశలో వేర్వేరు యాజమాన్యాల ఆధీనంలో మెట్రో రైలు ఉంటే వచ్చే ఇబ్బందుల దృష్ట్యా ప్రాజెక్టు నుంచి వైదొలిగి సర్కార్కు అప్పగించింది.